తీస్తారో చూడండి చక్కగా. ఈ నల్ల వంకాయలు అని అంటారు కదండి, బులుగు వంకాయలు, చాలా బాగుంటుందండి కూర చేసుకోవడానికి. ప్రతి కొమ్మకు వచ్చిందండి. 2 చెట్లు అండి ఇవి. ఇవ్వండి. ఇదండి అన్నీ వచ్చాయి చక్కగా. అన్నీ మా అత్తగారికి వస్తారు, చూపిస్తాను. ఇవ్వండి అంతే, అన్నీ కోస్తారండి చూడండి. నేనట అది అందుకనే. అది పెద్దది పోయమ్మా, పెద్దది. అది చూడండి, ఇప్పటికే కోసారండి. దాదాపు 1 కిలో పైన కోసారు. సీజర్ సరిగ్గా తెగట్లేదండి. ఇంకోండి, ఒకే కొమ్మకండి 3 ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి, ఒక చెట్టుకే కట్ చేశారండి. ఇంకా ఉన్నాయి, ఇంకా కట్ చేస్తున్నారు. ఇదిగో 2 చెట్టు అండి. బాగుంటాయండి, కూర మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని కూరగాయలని మహారాజు అంటారండి. వంకాయని మాత్రం అస్సలకి చాలా ఫేమస్ అండి. కత్తిరి కొంచెం మొండిగేసినట్టుందండి, చాలా కష్టంగా వస్తున్నారు. మా పిల్లలు వాటితో అన్ని రకాల పనులు చేస్తారండి. పేపర్లు కట్ చేస్తారు. ఇదిగోండి ఒక చెట్టుకి అండి ఇవన్నీ. చూడండి చక్కగా. కొన్ని తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి, చూస్తాము అది అక్కడ గార్డెన్లో. ఇదండి చక్కగా కేజీ వచ్చేసేయండి. చాలా 2 చెట్లుగా అండి వేసింది. చూడండి, ఇవన్నీ బ్లాక్ వంకాయలు అంటారు కదండి, బులిగి. చూడండి, కొనుక్కోకుండానే సరిపోద్దండి, మనకి కావాల్సినప్పుడల్లా కోసుకోవచ్చు. ఇగోండి కొన్ని టమాటోస్ కూడా తీస్తున్నారు. అన్నీ మన గార్డెన్లో ఉంటాయి కదండి. ఇగోండి ఇవి పెద్దవండి, ఇవి టౌన్ అడ్మిట్ తెచ్చిన చెట్లు అండి ఇవి. లేదులేండి అండి, బయట కొనుక్కోకుండానే సరిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. కొనుక్కోకుండా మన కూరగాయలని సరిపోతాయండి చక్కగా ఇంట్లో. ఇదిగోండి కొన్ని చిన్న చిన్న టమాటాలు కూడా ఉన్నాయి కదండి, బాగా వాలిపోయి. నాటు టమాటాలు అండి, అవి చాలా బాగుంటాయి కూరకి. ఇవి తెల్లవి, కూరకు మాత్రం చాలా బాగుంటాయి. ఎండి చేపలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈ తెల్ల వంకాయలు మాత్రం చక్కగా రెండు అలా వస్తాయండి. ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి అండి, ఇవి కారం ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఒకసారి తీసాను కదండి నేను, అవి అండి ఇవి. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చాయో మన తోటలో. 2 చెట్లు వచ్చినాయండి చాలా చక్కగా. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్.